ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి దానిని సంరక్షించే బాధ్యతలు తీసుకోవాలని భీమవరం సివిల్ జడ్జి బి అప్పలస్వామి పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి దానిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని భీమవరం సివిల్ జడ్జి బి అప్పలస్వామి కోరారు. బుధవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మండల న్యాయ సేవాధికార సంస్థ బార్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో భీమవరం 2వ అదనపు మెజిస్ట్రేట్ కోర్టు ప్రాంగణంలో న్యాయమూర్తుల చేతుల మీదుగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 2వ అదనపు సివిల్ జడ్జి డి ధనరాజు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మొగుళ్ల వెంకటరమణారావు, అందరికీ నమస్కారం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ మొక్క నాటడం అనేది ఈరోజు జరిగింది. అసలు పర్యావరణ పరిరక్షణ అంటే అందరి బాధ్యత. మనం వాతావరణం కలుషితం చేసినందువలన మనం పీల్చే గాలిలో కానీ ఇంకోటి కానీ అనేక రోగాలు వచ్చి ఇబ్బంది పడే అవకాశం ఉంది. కనుక ప్రతి ఒక్కరూ విధిగా ఒక మొక్కని నాటడమే కాకుండా దాన్ని నీరు పోసి దాన్ని సంరక్షించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి ఈ ఒక్కరోజే కాకుండా ఏ రోజైనా సరే అవకాశం ఉన్నా ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి ఈ పర్యావరణ పరిరక్షణకి అందరూ సహకరించాలని అందరినీ కోరుకుంటున్నాను. ఇక్కడికి ఇచ్చేసినటువంటి బార్ ప్రెసిడెంట్ గారికి, మా సెక్రటరీ గారికి, బార్ సభ్యులందరికీ, మా మేజిస్ట్రేట్ గారికి అందరికీ ఒకసారి థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. ఈరోజు ప్రపంచ పర్యావరణ సందర్భంగా వాతావరణం కలుషితం కాకుండా మన కోర్టు పరిసరాల్లో ఈ విధంగా నాటడానికి సహకరించిన మన ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి గారైన ధనరాజు గారికి, సీనియర్ సివిల్ జడ్జి గారైన అప్పలస్వామి గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కోర్టు స్టాఫ్కి అందరికి కూడా, న్యాయవాదులందరికి కూడా నమస్కారాలండి. ఈరోజు పర్యావరణం ఈ విధంగా దారుణంగా తయారవుతుందంటే కేవలము మొక్కలను నాశనం అయిపోవటం వల్లే. అందరూ కూడా మొక్కల్ని నరికేస్తున్నారు. ఆ విధంగా కాకుండా మన ఆరోగ్యాలు కాపాడుకోవాలన్నా, భావితరాల యొక్క ఆరోగ్యాలు కాపాడుకోవాలన్నా మన పరిసరాలను మనం రక్షించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఈ విధంగా ఈరోజు భీమవరం బార్ అసోసియేషన్ కూడా దీనిలో పాలు పంచుకుంటాం